ఆ పిల్లలు పుట్టే వ్యవహారం అంతా ఆడాళ్ళకి 30 లోపే, 25, 27 లోపు అయిపోవాలి. తర్వాత అనవసరం కష్టం. ఇంకా మగవాళ్ళకి 30 ఏళ్ళకి కానీ సంతానం కలిగితే అంత బాగుంటుందంటే 30, మరి వీళ్ళ వయసు 20, కనీసం 10 ఏళ్ళు తేడా ఉండడం మంచిది. మొహమాటం లేకుండా చెబుతున్నా. పూర్వం అలాగే ఉండేది. కనీసం ఇప్పుడు ఏదో ఆధునిక పరిస్థితులు మారాయి, తిండి మారింది, ఏదో రకరకాలు మారాయని అనుకున్నా 5 ఏళ్ళైనా తేడా ఉండాలి అబ్బాయికి అమ్మాయికి. అందుకని సేమ్ ఏజ్, సేమ్ ఒపీనియన్స్, సేమే, చివరికి సేమ్ అవుతుంది వ్యవహారం. సేమ్ ఎమోషన్స్ వీ బోత్ లైక్ పవన్ కళ్యాణ్, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఇక సినిమా హీరోలు కలవడం, సేమ్ ఎమోషన్ ఉండకూడదు. మొగాడు కాస్త రెచ్చిపోతే ఆడది తగ్గిపోవాలి, ఆడది రెచ్చిపోతే మొగాడు తగ్గిపోవాలి. సేమ్ ఎమోషన్ ఉన్న వాళ్ళకి పెళ్లి జరగదు, అసలు కాపురం జరగదు. ఒకే రకమైన భావావేశమే. ఎప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు ఒకలా ఉంటే ఇంకోళ్ళు ఇంకోలా ఉండాలి. అది వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు. సమాన భావాలు, సమాన వయస్సు, సమానమైన భావోద్వేగాలు అనడం చాలా పొరపాటు మాట.